నమస్కారం భక్తులారా! డిసెంబర్ 30 రోజు పవిత్రమైన రోజు. సంవత్సరంలో ఒక్కోసారి వచ్చే ముక్కోటి ఏకాదశి. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఒక్క రోజున ఆచరించే భక్తి 1000 ఏకాదశిగా ఫలం ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓం నమో నారాయణాయ. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ ఛానల్ వైష్ణవ కృష్ణ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశిలో కెల్లా మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు చేయకూడని 10 తప్పులు మరియు పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం. ముందుగా నియమాలను చూద్దాం. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా నీటిలో పసుపు వేసి స్నానం చేస్తే జాతక లోపాలు పోతాయని విశ్వాసం. దీనివల్ల మనసు మరియు శరీరం ప్రశాంతత పొందుతాయి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. వైకుంఠ ఏకాదశి నాడు సాధ్యమైనంత వరకు సంపూర్ణ ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఈ పవిత్ర రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ముక్కోటి ఏకాదశి ప్రధాన ఆచారం ఉత్తర ద్వార దర్శనం. ప్రతి ఆలయాల్లో ఉండే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శిస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రాత్రి సమయంలో జాగరణ చేయడం ఎంతో ముఖ్యం. నిద్రపోకుండా భజనలు, కీర్తనలు చేస్తూ ఆ శ్రీయాన్ని స్మరించడం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. మరుసటి రోజు అంటే ద్వాదశి గడియలు ఉండగానే స్నానం చేసి విష్ణు పూజ నిర్వహించి ఆహారం తీసుకోవాలి. దీన్ని పారణ అంటారు. అప్పుడే వ్రత ఫలితం సంపూర్ణమవుతుంది. పొరపాటున కూడా చేయకూడని 10 తప్పుల గురించి తెలుసుకుందాం. మొదటి తప్పు అన్నం తినడం. ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల పాపాలను స్వీకరించినట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి. రెండవ తప్పు పగలు నిద్రపోవడం. ఉపవాసం ఉండే వారు పగటిపూట నిద్రపోకూడదు. దీనివల్ల వ్రత నియమం భంగం అవుతుంది. మూడవ తప్పు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం. ఈ రోజున తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు అస్సలు చేయకూడదు. నాలుగవ తప్పు అబద్ధాలు ఆడడం, దూషించడం. మనసును భగవంతుపై ఉంచాలి తప్ప ఎవరిని విమర్శించకూడదు. అబద్ధం ఆడడం ఈ పవిత్ర రోజున మహాపాపం. ఐదవ తప్పు బద్ధకం ఉండకూడదు. భగవన్నామ స్మరణలో ఉత్సాహంగా పాల్గొనాలి. నిరుత్సాహంగా ఉండడం వల్ల సాత్విక గుణం నశిస్తుంది. ఆరవ తప్పు తులసి దళాలను కోయడం. విష్ణువుకు ప్రియమైన తులసిని ఏకాదశి నాడు కోయకూడదు. పూజకు అవసరమైన తులసిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి. ఏడవ తప్పు కోపం తెచ్చుకోవడం. ఏకాదశి రోజున శాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. మనసును అశాంతికి గురి చేయకూడదు. ఎనిమిదవ తప్పు నమలడం లేదా ఎక్కువ తినడం. ఉపవాసం పేరుతో చిరుతిళ్ళు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఇది జ్ఞానేంద్రియాలను జయించాలనే లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. తొమ్మిదవ తప్పు శుభ్రత లేకపోవడం. ఇల్లు మరియు పూజా గదిని అశుభ్రంగా ఉంచకూడదు. లక్ష్మీ సమేత నారాయణుడు పరిశుభ్రమైన చోట నివసిస్తాడు. 10వ తప్పు దానాన్ని
తిరస్కరించడం, ఇంటి ముందరకు ఎవరైనా యాచకులు వస్తే ఖాళీ చేతులతో పంపకూడదు. ఈ రోజు చేసే దానం వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ముక్కోటి ఏకాదశి అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు, మన మనసును పరిశుద్ధం చేసుకునే ఒక అవకాశం. ఇంద్రియ నిగ్రహంతో, భక్తితో ఆ శ్రీయాన్ని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయి. పవిత్ర రోజున పైన చెప్పిన నియమాలను పాటిస్తూ తప్పులు చేయకుండా ఆ వైకుంఠ వాసుని అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. లోక సమస్త సుఖినో భవంతు. మంగళం మహత్. ముక్కోటి ఏకాదశి రోజున ఈ నియమాలు శ్రద్ధగా పాటించి ఈ తప్పులు చేయకుండా ఉంటే శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రలు అవుతారు. మీ ఇంటి ప్రతి సభ్యునిపైన ఎల్లప్పుడూ ఉంటుంది. మీ జీవితంలో ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే ఇతర భక్తులతో కూడా షేర్ చేయండి. శ్రీమన్నారాయణ ఆశీర్వాదాలు మీ అందరికీ కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మరో భక్తి వీడియోలో కలుద్దాం. భక్తితో ధన్యవాదాలు.